దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన శుభవార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకున్నాం. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరెన్నడూను చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభువా, చదవబడిన వాక్య భాగమును దీవించండి. ఈ వాక్యములోని ఆత్మీయ సత్యాలు, పరిశుద్ధ ఆత్మదేవ, మీరు మాతో మాట్లాడండి. ఈ నోటి బోరగా నన్ను వాడుకోనండి. చేరి వచ్చిన బిడ్డలను, శ్రద్ధంతము ద్వారా వింటున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రభువా, ఈ మాటలు మా తండ్రి మా జీవితాల్లో కార్యము జరిగించినట్లుగా కొనసాగించిన మేము మహిమ పొందాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న ఈ వాక్య భాగము లాజరు మరణించిన సందర్భంలో మార్త యేసు కలిసి మాట్లాడుకున్న సంభాషణ మనం చదువుకున్నాం. మార్త అంటుంది యేసు ప్రభుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాడు అంటూ మళ్ళా అంటుంది. అయినా నీవు దేవుడు కొట్టి దేవుడు నీకు సహాయం చేయగలడని, నీ మాట వినగలడని నేను ఎరుగుదును అంటాడు. అలాగే ప్రభు నీ సహోదరుడు లేస్తాడు అని చెప్తే మళ్ళా మాట అంటుంది, అవును ప్రభువా, పునరుత్థానమందు లేస్తాడని ఎరుగుదును అంటున్నాడు. ఇక్కడ గమనించాలి మనము, మార్త 2 విషయాలు ఎరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. 2 విషయాలు ఎరిగి ఉన్నది. ఒకటి, నీవు ఏమి అడిగినను దేవుడు నీకు సహాయము చేయను, నువ్వేమడిగినా ఇస్తాడు అనే విషయాన్ని నేను ఎరుగుదును ప్రభువా అంటుంది. రెండవది గమనించినట్లయితే, రెండవ విషయం అంటుంది, చనిపోయిన వారు పునరుత్థానమందు లేస్తారని నేను ఎరుగుదును. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏమి ఎరిగి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ
మాత్రం రెండు విషయాలు ఎరిగి ఉన్నది. ఒకటి, ఆయన ఏమి అడిగినా తండ్రి చేస్తాడనే విషయాన్ని ఎరిగి ఉంది. రెండవది, చనిపోయిన వారు పునరుత్థానంలో లేస్తారని ఎరిగి ఉంది. ఇక్కడ గమనించాలి, ఇలాగ నీవు కూడా ఎరిగి ఉండవచ్చు. ప్రభు మనల్ని ఏమడిగినా ఆయన చేస్తాడు అనే విషయాన్ని నువ్వు ఎరిగి ఉండవచ్చు. అలాగే చనిపోయిన మనలను పునరుత్థానములో లేపుతాడనే విషయాన్ని కూడా ఎరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం మనం ఎరిగి ఉండాలి అనేది ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మాత, నీవు తండ్రిని నేను అడిగినా అది ఆయన ఇస్తాడనే సంగతి నీవు ఎరిగి ఉన్నావు, మంచిది. చనిపోయిన నీ తమ్ముడు పునరుద్ధానములో తిరిగి లేస్తాడని నమ్మావు, మంచిదే. కానీ ఇంకోటి నువ్వు ఎరగవలసి ఉన్నది, అదేంటంటే నేనే పునరుత్థానమును జీవమును. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరు, చాలా మంది యేసు ప్రభు అడిగితే తండ్రి అయిన దేవుడు ఏదైనా ఆయన అడిగితే చేస్తాడు అని ఆయన నామములో మనం అడుగుతున్నా. అందుకే కదా మనం చేసే ప్రతి ప్రార్థనలో, ప్రతి విషయంలోనూ మన ప్రతి ప్రార్థనలో మనం అడుగుతాం ఏమని? యేసు నామమున అడుగుచున్నాము తండ్రి అని. ఆయన నామములో మనం ఏమి అడిగినా అది ఆయన ఇస్తాడు అని మనం నమ్ముతున్నాం, మంచిది. అలాగే చనిపోయిన మనము తిరిగి ఒక దినాన మరలా పునరుద్ధానులు అవుతాము, తిరిగి లేస్తామని నమ్ముతున్నాం, మంచిది. అందుకే పౌలు గారు అంటాడు తెస్సలోనికీ పత్రిక 4:13 మీరు చనిపోయిన వారిని గురించి దుఃఖపడుట నాకు ఇష్టం లేదు. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి ఆయనతో కూడా ఆయన ఎంత పెట్టుకొని వస్తాడు, ఆయనతో కూడా 20 ఏళ్ళు జీవిస్తామని, ఆయనతో కూడా ఉంటాము అని ప్రభు పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన మనం పునరుద్ధానము చెందుతాము అన్న విషయము తెలుసు. ఆయన ఏమడిగితే అది తండ్రి చేస్తాడని తెలుసు. ఆయన మనల్ని పునరుద్ధానం చేస్తాడని మనం ఒక రోజున పునరుద్ధానము చెందుతామని తెలుసు. అయితే తెలియాల్సిన విషయాలు 2 ఉన్నాయి మనకి. అదేంటంటే, ఒకటి, ఆయనే పునరుత్థానము జీవమై ఉన్నాడనే విషయం మనం తెలుసుకోవాలి. ఆయనే పునరుత్థానమును జీవమునై ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు అక్కడ, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, వాడు బ్రతుకుతాడు. ఒకవేళ బ్రతికిన విశ్వాసం ఉంచువాడు మరి అన్నటికీ చనిపోడు. ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచి చనిపోయాడు అనుకోండి, భయపడబాకండి, చనిపోయాడని బాధపడబాకండి, చనిపోయాడని ఏడవగాకండి, చనిపోయాడని దిగులు చెందగాకండి. ఎందుకంటే నేను పునరుత్థానాన్ని కనుక వారిని కూడా నేను పునరుత్థానమందు లేపుతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది అంటున్నాడు, ఒకవేళ వారు నమ్మి
వారు బ్రతికి కనుక నమ్మితే మరి ఎన్నటికీ చనిపోరు. ఎందుకో తెలుసా? పునరుత్థానుడైన నేను మరలా ఎన్నడూ చనిపోను గనక వారు కూడా యుగాలు జీవించి ఉంటారు. కాబట్టి నీవు నమ్మాల్సింది మాట, దేవుడు తండ్రి అయిన దేవుడు నేను ఏది అడిగితే అది ఇస్తాడని నమ్మడం మంచిది, నమ్మాలని. నమ్మితేనే నీకు దొరుకుతుంది. రెండవది, నీకు పునరుద్ధానం ఉన్నదని నమ్మాలి. నమ్మడం మంచిది, నమ్మితేనే కదా నువ్వు పునరుద్ధానంలో పాలు పొందడానికి వీలయ్యేది. కానీ ప్రాముఖ్యమైనది ఆ పునరుద్ధానము నేనేనని, ఆ జీవము నేనేనని నమ్మాలి. ఒకవేళ నా యొక్క విశ్వాసం నుంచి నువ్వు చనిపోతే దిగులు పడాల్సిన అవసరం లేదు. మాట నేను తమ్ముడు చనిపోయాడని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పునరుద్ధానుని, ఆయన పునరుద్ధానంలో లేపుతా. హల్లెలూయా. ఒకవేళ నా యొక్క విశ్వాసం నుంచి చనిపోతే నేను జీవాన్ని, నా జీవం వారికి ఇస్తా. నేను సజీవుడను, యుగాలు జీవించువాడని కనుక నేను వారిని జీవింప చేస్తాను అని ప్రభు అంటున్నాడు. ఈ మాటలు నీవు నమ్ముతున్నావా? ఏ మాటలు? ఈ మాట నీవు నమ్ముతున్నావా? ఏ మాట? ఏ మాట నమ్మాలి? ఏ మాట నమ్మాలి? దేవుడు రోగాలు పోగొడతాడు రండి అంటేనా? దయ్యాలను పడతాడు రండి అంటేనా? అద్భుతాలు జరుగుతాయి రండి అంటేనా? గొప్ప కార్యాలు జరుగుతాయి రండి అంటేనా? కోర్టు కేసులు పోతే రండి అంటేనా? ఏమి నమ్మాలి? నీవు ఏమి నమ్మాలి? మానవుడికి ప్రాముఖ్యమైనది, మానవుడు ఈ లోకంలో ఎంతకాలం జీవించినా, ఎంత సంపాదించినా, ఎన్ని కూడబెట్టినా, ఎంత కష్టపడినా, ఎంత సుఖపడినా, ఎంత లోకం వరకు ప్రాకులాడినా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. దేవునికి స్తోత్రం. ఆ విడిచిపెట్టే నీవు ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి. రెండు విషయాలు తెలుసు నీకు. అదేంటి? తండ్రిని అడిగితే తండ్రి, కుమారుడి పేరుతో తండ్రిని అడిగితే తండ్రి తప్పకుండా ఇస్తాడనే విషయం తెలుసు. అలా తెలియనోడు క్రైస్తవుడే కాడనుకో. రెండవది, ఆయన చనిపోయిన వారు పునరుద్ధానంలో లేస్తారని తెలుసు. ఆ తెలియనోడునే క్రైస్తవుడు కాడు. మూడవది తెలుసుకోవాల్సింది, ఆయనే పునరుద్ధానము జీవమై ఉన్నాడని తెలుసుకోవాలి. ఇక నాలుగో విషయం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నాలుగో విషయం, నీవు కూడా పునరుద్ధానుడు అవుతావు. అరే పునరుద్ధానుడు అవుతాననే కదా నేను నమ్మింది అని అనుకోవచ్చు. పునరుద్ధానం మందు వేస్తాడనే కదా ప్రభు అనేది చెప్తుంది. మళ్ళీ నీవు కూడా పునరుద్ధానుడు అవుతావు అంటావేంటి? అంటే ఈ పునరుద్ధానంలో రెండు పునరుద్ధానాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒకటి జీవ పునరుద్ధానము, ఇంకొకటి మరణ పునరుద్ధానము. జీవ పునరుద్ధానము, మరణ పునరుద్ధానం. జీవ పునరుద్ధానం, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరలా లేపబడతారు. వారు ఎందుకంటే వారు నిత్యానందములు, ఆ నిత్యము దేవునితో కూడా ఉండడానికి, నిత్యము దేవుని ఆరాధించడానికి, నిత్యము ఆయన ముఖ దర్శనము చేయడానికి, నిత్యము ఆయన వెలుగులు వెలుగొందడానికి లేపబడతారు. ఇది మొదటి పునరుత్థానము. ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ప్రకటన గ్రంథంలో చెప్తాడు ఈ మాట. ఏమని? మృతులైన వారు తిరిగి లేస్తారు. వారు ఆయనతో కూడా కలిసి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు.
ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులు అంటారు. మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులు. ఎందుకంటే వారిపైన రెండవ మరణములకు అధికారము లేదు. వారిపై రెండవ మరణముకు అధికారము లేదు కనుక మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులు. ఈ మొదటి పునరుద్ధానము జీవ పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానము నిన్ను దేవుని రాజ్యములకు తీసుకెళ్లే పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానము నిన్ను దేవుని ముఖ దర్శనము చేయించే పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానము దేవుని మహా వెలుగులో వెలిగిపోయే ఆ పునరుద్ధానము. ఈ పునరుద్ధానము నిత్యము దేవునితో కలిసి దేవుని ఆరాధిస్తూ ఉండే పునరుద్ధానము. ఈ పునరుద్ధానము దేవుని నిత్యము ఆయన సన్నిధిలో ఆనందిస్తూ దుఃఖము, ఆకలి, వేదన, ఏడుపు లేకుండా నిత్యానందముతో ఆనందించే పునరుద్ధానము. ఈ పునరుద్ధానం దేవునికి స్తోత్రం. అది ప్రభు చెప్తున్నాడు. నేనే పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? నువ్వు అనుకున్న పునరుద్ధానం కాదు భర్త. నువ్వు అనుకున్న పునరుద్ధానము వస్తుంది. ఆ పునరుద్ధానం కూడా ఉంది. ఆ పునరుద్ధానంలో పునరుద్ధానం చెందుతారు. ఆ చెందిన వారు ఎక్కడ ఉంటారు అంటే రెండవ పునరుద్ధానములో పాలు పొందిన వారు నిత్య నరకములో ఉంటారు. నిత్య నరకములో ఉంటారు. నన్ను మంచిదే. నన్ను అడిగితే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏదైనా చేస్తాడని చెప్పి నువ్వు నమ్మి ఈ లోకంలో కావలసిన వాటినన్నిటినీ అడుగుతున్నావు, పొందుకుంటున్నావు, ఆనందిస్తున్నావు. మంచిదే. ఒక్కొక్కలంట నేను దేవుడి సన్నిధికి వెళ్ళకపోయినా, నేను ప్రార్థనలకు వెళ్ళకపోయినా, నేను ఆ కళ్ళు మూసుకొని ప్రభువా నాకు ఇది అవసరమయ్యా, నాకు సహాయం చేయంటే దేవుడు తప్పకుండా చేసేస్తాడు. కాబట్టి దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. దేవుడికి స్తోత్రం. అది నీ గొప్పతనం కాదు. అది నీ గొప్పతనం కాదు. వాళ్ళ దేవుడు చేసేసాడంటే నువ్వు గొప్పోడు అయ్యి నీ గొప్పతనాన్ని బట్టి ఆయన చేయలేదు. ఆయన కనికరపడి నీకు మేలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కనికరపడి నీకు మేలు చేస్తున్నాడు కానీ నీ గొప్పతనాన్ని బట్టి కానే. నీ గొప్పతనాన్ని బట్టి ఆయన మేలు చేయటం లేదు. ఆయన కనికరమును బట్టి నీకు మేలు చేస్తున్నాడు. ఆయన కృపను బట్టి నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? నేను ప్రార్థనకి వెళ్ళకపోయినా, నేను ప్రభు నమ్ముకోకపోయినా, నేను అది చేయకపోయినా, ఇది చేయకపోయినా, నేను ఒకటి అడిగితే చాలు ప్రభు అన్ని చేసేస్తాడు నాకు అని కాళ్ళు ఎగరేసుకుని గర్వపడటం కాదు నువ్వు చేయాల్సింది. అక్కడ ఏం చేయాలో తెలుసా? అల్పులను వారు ప్రార్థనకి వెళ్ళి నిత్యము ప్రార్థించేవారు, వారు నిత్యము దేవుని సన్నిధిలో ఉంటారు. వారు మారు మనసు పొందిన వాళ్ళు, వారు పరిశుద్ధపరచబడిన వారు, వారు బాప్తిసం పొందిన వారు, వారు పనుల్లో పాల్పొందేవారు. వారు అడిగితే చేసే కార్యాలను అల్పులను, ఎందుకు పనికి రాని వాడను, నేను దేవుని సన్నిధికి వెళ్ళని వాడను, పాపములో ఉన్నవాడను, ఆయన ఇలాంటి పాపి ప్రార్థన దేవుడిని నాకు సహాయం చేస్తున్నాడు. దేవా నువ్వు ఎంత గొప్పవాడు, దేవానికి స్తోత్రం అని పశ్చాత్తాపంతో దేవుడిని స్తుతించాలి. అది నేను గొప్పవాడని కాళ్ళు ఎగరేయడం కాదు. నేను గొప్పవాడని కాళ్ళు ఎగరేయడం కాదు. ఏ రోజు అలాగే చేశాడు. ఏ రోజోసారి బ్రహ్మాండంగా మాట్లాడుతుంటే జనంతా చూసి అనుకున్నారంట ఇది దేవుని స్వరమే అనుకున్నారంట. నిజంగా మనుషులు ఎంత పరిమాణంలో అయిపోతున్నారు, ఎంత ఇది దిగజారిపోతున్నారంటే ఒక వ్యక్తి ఒక మంచి కార్యం చేస్తే వెంటనే అది ఆ వ్యక్తిని దేవుడిని చేసేస్తున్నారు.
ఒక వ్యక్తి ఒక సహాయం చేస్తే ఆయన మాకు దేవుడయ్యా అంటున్నారు. మనిషిని దేవుడిని చేసేస్తున్నారు. మనిషిని దేవుడిని చేసేస్తున్నారు. చిన్న విషయాలకు దేవుడిని చేసేస్తున్నారు. మంచి మాటలు చెబితే దేవుడిని చేసేస్తున్నారు. మంచి కార్యం చేస్తే దేవుడిని చేసేస్తున్నారు. సహాయం చేస్తే దేవుడిని చేసేస్తున్నారు. అసలు దేవుడిని తీసి పక్కన పడేస్తున్నారు. అందుకు దేవుడు ఎప్పుడైతే ఇది దైవ స్వరమే కానీ మానవుని స్వరం కాదని ప్రజలు అన్నప్పుడు, కాదురా బాబు, దేవుడు వేరు నేను వేరు, దేవుని అంత వాడిని నేను కాను, నేను సామాన్యుణ్ణి, నేను సామాన్యమైన మనిషిని, ఏదో దేవుడు నడిపిస్తే నేను మాట్లాడాను అని చెప్పవలసిన ఈ వ్యక్తి గర్వంగా కాలు ఎగరేసాడంట. ఉన్న పొలాల పురుగులు పడి చచ్చాడు. నాశనానికి ముందు గర్వము నడుచును. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తే అది నీ ప్రార్థన గొప్పతనము, నీ గొప్పతనం కాదు. దేవుడు కనికరపడి నీ పట్ల కృప చూపాడు, అందుకు కృతజ్ఞత కలిగి ఉండు. చనిపోయినా ఒకరోజు లేస్తాము, ఒకరోజు దేవుడి సన్నిధిలో ఉంటాము అనే నమ్మకం నీకు ఉంది, మంచిది. కానీ లేచిన నీవు ఎక్కడ ఉంటావు? లేచిన నీవు ఏ పునరుద్ధానంలో లేస్తావు? మొదటి పునరుద్ధానంలోనా, మృతుల పునరుద్ధానములోనా? ఏ పునరుద్ధానంలో ఉంటావు నీవు? మొదటి పునరుద్ధానములో కనుక నీవుంటే ధన్యుడవు, ధన్యురాలు. ఎందుకంటే మొదటి పునరుద్ధానములో ఉన్న నీకు దేవుడు ఏమైపోతున్నాడు? మొదటి పునరుద్ధానములో ఉన్న నీకు దేవుడు ఏమైపోతున్నాడు తెలుసా? నిత్య జీవమును ఇవ్వబోతున్నాడు. నిత్యము ఆయనతో ఉండే కృప ఇవ్వబోతున్నాడు. నిత్యము ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు. నిత్యము ఆయనను ఆరాధించే భాగ్యం ఇవ్వబోతూ ఉన్నాడు. నిత్యము ఆయన వెలుగునే కృపని ఇవ్వబోతూ ఉన్నాడు. నిత్యానందము వారి తలల మీద ఉండను, ఏడుపును దుఃఖము ఇక కొట్టివేయబడును. హల్లెలూయా. ఈ లోకంలో దుఃఖము, ఏడుపే కానీ ఏమన్నా ఉందా? అందుకే కీర్తనకారుడైన మోషే అంటాడు, మానవుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు అయినను ఆయాసము ప్రయాసే తప్ప ఏ ప్రయోజనమో లేదు. బ్రతుకుతున్నాం, బ్రతుకుతున్నాం. ప్రతిరోజు ప్రయాసపడి బ్రతుకుతున్నాం. ప్రతిరోజు ఏదో ఒక ప్రయాస కదా, ఆయాసము ప్రయాస. మానవుని జీవితము ఆయాసము ప్రయాసతోనే కొనసాగుతుంది. కానీ నెమ్మది, అమ్మయ్య ఈ రోజు నేను హాయిగా ఉన్నానని చెప్పమనండి. ఎవరంటారు? ఈ నెలంతా నేను హాయిగా బ్రతికేనండి, ఏ ప్రయాసం లేకుండా ఒక నెల. కనుక మానవ జీవితము ఆయాసము ప్రయాసతోనే కూడి ఉంది. కనుక ఇప్పుడు ఈ ఆయాసము ప్రయాస అంతటిని విడిచి మొదటి పునరుద్ధానములో పాలు పొందితే నిత్య విశ్రాంతి. హల్లెలూయా. నిత్య విశ్రాంతి, నిత్య ఆనందము, నిత్య సంతోషము, నిత్యము దేవుని ముఖ దర్శనము చేసుకుంటూ, నిత్యము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ, నిత్యము ఆయన చేస్తూ ఉన్న కార్యాలను చూస్తూ గడిపే ఆ పునరుద్ధానం జీవ పునరుద్ధానం అది యేసు క్రీస్తులో ఉంది. హల్లెలూయా. మార్తమా, నువ్వు నమ్మావు. పెద్దల పారంపర్య ఆచారాల ప్రకారముగా, పెద్దలు చెప్పిన మాటల ప్రకారముగా, గ్రంథాలు చెప్పిన మాటల ప్రకారంగా
నువ్వు నమ్మావు, మంచిది. అయితే ఇంకా నువ్వు నమ్మాల్సిన విధంగా ఒకటి, నేనే ఆ జీవ పునరుద్ధానమని నమ్మాలి. రెండవది, ఆ జీవ పునరుద్ధానములో నీవు ఉన్నావో లేవో చూసుకోవాలి. ఈ మాటలు నీవు నమ్ముతున్నావా? ఈ మాటలు నువ్వు నమ్ముతున్నావా ప్రియ సహోదరా, సహోదరి? ఈ మాటలు నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ధన్యుడవు, ధన్యురాలు. నమ్మకపోతే ఈ బతుకంత దుమ్మే. నమ్ముతున్నావా? ఈ మాటలు నీవు నమ్ముతున్నావా? ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవము. ఆయన గురించి మాట్లాడుతూ యోహాను చాలా చక్కగా మాట్లాడుతుంటాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. మనల్ని వెలిగించే జీవము యేసులో ఉన్నది. నీలో ఉన్న జీవము చీకటి అయినది. నీలో ఉన్న జీవము నిన్ను చీకటిలోకి తీసుకెళ్తుంది. నీలో ఉన్న జీవము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. నీలో ఉన్న జీవము నిన్ను ఎప్పుడు మరణ భయముతో వణికిస్తూ ఉంటుంది. కానీ యేసు ఇచ్చే జీవము అది వెలుగుమయమై ఉంటుంది. వెలుగుమయమై ఉంటుంది. ఆ యేసు ఇచ్చే జీవము నిత్య జీవము. ఆయనను మనం చూస్తే ఆ నిత్య జీవమై ఉన్నాం. ఆయన అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనలో జీవము ఉన్నది. ఆ జీవము మనకు వెలుగై ఉన్నది. ఆ జీవము మనం జీవింపచేయుచున్నది. ఆ జీవం మనకు నిత్య జీవమై ఉన్నది. అలా మనము నిత్యము జీవించాలి అనేది తండ్రి చిత్తమై ఉన్నది. మనము నిత్యము జీవించాలనేది తండ్రి చిత్తమై ఉన్నది. సోదరి మాట చూద్దాం. 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 39-40 వచనాలు చూద్దాం. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినము దానిని లేకుంటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూసి ఆయన విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటై నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా. తండ్రి చిత్తం ఏంటి అని ఇక్కడ మనం చూస్తే, తండ్రి చిత్తం ఏంటి అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచడం తండ్రి చిత్తం అంట. రెండవది, తండ్రి చిత్తం ఏంటంటే కుమారుని యందు విశ్వాసం ఉంచి మనము నిత్య జీవం పొందడం తండ్రి చిత్తం అంట. ఆ తండ్రి చిత్తాన్ని జరిగించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. కనుక ఆయన చిత్తమును మనము జరిగించి ఆ క్రీస్తులో విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవము పొందిన వారమై తండ్రి చిత్తమును నెరవేర్చుదము. తండ్రి చిత్తమును నెరవేర్చుదము. అంత్యదినమున మనము ఆయన లేపుతాడు. ఎలా లేపుతాడు?
ఎలా లేపుతాడు? మృతులలో కాదు మనం లేపేది. ఎలా లేపుతాడ? సజీవుల పునరుత్థానములో లేపుతాడు. నీతిమంతుల పునరుత్థానములో లేపుతాడు. నిత్య జీవానికి వెళ్ళేవారు పునరుత్థానములో లేపుతాడు. ఆ పునరుత్థానములో మనము లేపబడినప్పుడు యుగ యుగాలు ఆయనతో కూడా మనము కలిసి జీవించబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నీవు యేసులో విశ్వాసం ఉంచకపోతే, యేసుని నమ్మకపోతే, యేసే నీ రక్షకుడని, యేసే నీ కొరకు ప్రాణం పెట్టిన వాడని, యేసే నీ పాపములకు ప్రాయశ్చిత్తమని, యేసే నీ పాపము నుంచి నిన్ను విడిపించువాడని, నీ పాపముల కొరకు ఆయన తన రక్తము ఆఖరి పొట్టు వరకు కాచిన దేవుడని నీవు ఎప్పటికైనా గుర్తిస్తే, ఎప్పుడైనా నీవు నమ్మి నీ ఎక్కడ ఉన్న స్థలములో ప్రభువా నేను పాపినని నీవు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థిస్తే, నీ పాపములను క్షమించి తన రక్తముతో నిన్ను కడిగి శుద్ధి చేసి నీ బిడ్డగా, దేవుని బిడ్డగా నిన్ను అంగీకరించి ఆయన నిత్య జీవానికి నిన్ను నడిపిస్తాడు. కనుక ఈ కాలం మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆయన నామములు మనం ఏది అడిగినా తండ్రి ఇస్తాడు. మంచిది. ఏమడుగుతున్నావు? ఆయన నామంలో ఏమడుగుతున్నావు? ప్రభు అంటాడు, ఆయన రాజ్యమును నీతిని ఎదకండి. ఏమడుగుతున్నా? ప్రభువా నీ రాజ్యం కావాలి, నీ నీతి నాకు కావాలి ప్రభువా అని అడుగుతున్నావా? ఆయన రాజ్యమును నీతిని వెతుకు. ఈ లోక సంబంధమైన వాటిని అడగాల్సిన అవసరం లేదు. అవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు, ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయన తెలుసు, ఎవరి ద్వారా ఇవ్వాలో తెలుసు, ఏ సందర్భంలో ఇవ్వాలో తెలుసు, ఏ వస్తువుని ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. తెలిసిన వాడు నీకు తప్పనిసరిగా ఇస్తాడు. అయితే నువ్వు ఎదగవలసింది, నువ్వు అడగవలసింది ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. ఆయన నీతిని అనుసరిస్తూ ఆయన రాజ్యము చేరాలని ఆ తపనతో నీవు ఉన్నట్లయితే, ఆయన నిన్ను ఒకవేళ నువ్వు చనిపోయినా ఆయన జీవిస్తూ ఉన్నవాడు కనుక, ఆయన జీవము కలిగిన వాడు కనుక, ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు కనుక, ఆయన నిన్ను మరలా జీవింపచేసి పునరుత్థానమును జీవింపచేసి నిత్య జీవములోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా స్తోత్రాలు. సభలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఈరోజైనా పునరుద్ధానము జీవమునై ఉన్నారు కనుక మీ అందరూ విశ్వాసం నుంచి మా ప్రభువా మేము చనిపోయిన మమ్మల్ని బ్రతికించే దేవుడు, నిత్య జీవానికి నడిపించే దేవుడు నీవని ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. వారి నీ అందరూ విశ్వాసం నుంచి మా భయంకరమైన మరణము నుండి విడిపించబడి నిత్య జీవానికి వారసులవుటకు ప్రతి ఒక్కరికి నీ కృప సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను.